పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీహరిపురంలో కారాడ వీధి పక్కనే ఉన్న డ్రైనేజీలో పసికంది మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గురువారం ఉదయం గమనించారు. విషయాన్ని వెంటనే మల్కాపురం పోలీసులు తెలియజేయడంతో సిఐ విద్యాసాగర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు ఆరా తీస్తున్నారు. పసికందును కాలువలో పడివేయటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు కోరాడ శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు. మరి ఇక్కడ పబ్లిక్ సమాచారం మేరకు ఇక్కడ రావడం జరిగింది. కారాడ వీధిలో మరి 6 నెలల బేబీ అనేది చాలా దౌర్భాగ్యమైన బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో సంతానం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి తరుణంలో దేవుడిచ్చిన అవకాశాలను కూడా దుర్వినియోగం చేసుకొని ఇలా వీధి పాలు చేసి మహిళలకు కూడా ఒక సమాజంలో గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కూడా ఈ మహిళలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆవిడ మరి ఏం చేస్తుందో మనకు తెలియదు సార్. మనంత ఘోరంగా అయితే ఘోరమైన అంత ఘోరం మనం ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ కారడి వీధిలో జరగదు. మనం ఏ టైంలో వేసింది మనం కూడా చూడద్దు. అలా ఆంటీ బ్రష్ చేస్తుంటే చూసారట, పందుకోక అనుకున్నారు. ముందు ఆ తర్వాత పిలిచారట. పిలిచి ఇలా అయిందని 5 నెలలు మరి కడుపులోనే పోయిందో తెలియదు. కడుపులో పోతే ప్రమాదం అయిపోతుంది. ఆ మాత్రం. నమస్కారం. వారాడు వీధి, విశాఖపట్నం, శ్రీహరిపురం, మల్కాపురం పోలీస్ స్టేషన్ లిమిట్లో నిన్న నైట్ టైం కానీ ఎర్లీ అవర్స్లో ఎవరో ఒక న్యూ బోర్న్ బేబీ ఆర్ అబార్టెడ్ బేబీని చిన్న కాలువలో, వీధి కాలువలో పడేశారండి. ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఉదయం వచ్చింది. వచ్చిన సీన్కి వచ్చి చూసాం. ఈ బాడీ ఎవరిదంటే ఐడెంటిఫికేషన్ కావాల్సి ఉన్నది. ఇక్కడ ఆశా వర్కర్స్, తర్వాత మహిళా పోలీసు వీళ్ళని ఇక్కడంతా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆశా వర్కర్స్కి ఇక్కడ ఎవరు ప్రెగ్నెంట్తో ఉంటారు, ఎవరు డెలివరీ అవడానికి అవకాశం ఉన్నాయి, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి కాబట్టి ఇవి లోకల్గా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. మరి ఈ డెడ్ బాడీని, బేబీ బాడీని కేజీహెచ్కి తీసుకెళ్ళి అక్కడ శవ పంచనామా కూడా జరిపించడం జరుగుతుంది. తర్వాత మిగిలిన విషయాలంటే ఎవరు చేశారనేది ఎంక్వైరీ చేస్తారు.